గత 4 రోజులుగా తెలంగాణలో అధికారం ప్రతిపక్షం హెచ్సియు విద్యార్థుల మధ్య రగులుతున్న కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదంపై స్పందించడానికి ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనీసం ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 10 ఏళ్లు ముఖ్యమంత్రి హోదా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపమంటూ కేసీఆర్ పై బీఆర్ఎస్ నాయకులు చేసే ఊకతుంపుడు ప్రసంగాలు కేవలం స్వకార్యానికి చేసే స్వామి పూజ వంటివా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వేల కోట్లు విలువ చేసే తెలంగాణ సంపద మీద ఇంటా బయట న్యాయస్థానాల్లో ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ కేసీఆర్ కనీసం స్పందించటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, విపక్ష సభ్యులు పోరాటాలు చేస్తున్నా, ప్రతిపక్షాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతున్నా, న్యాయస్థానాలు స్టే పేరుతో ప్రభుత్వ చర్యలకు బ్రేకులు వేసినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ గడప దాటలేదు, మీడియా ముందుకి రాలేదు. బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ స్పందిస్తున్నప్పటికీ ఆ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇటువంటి అంశాల మీద పూర్తి అవగాహన కల్పించటం, ప్రభుత్వానికి తగిన సూచనలు చేయటం కేసీఆర్ బాధ్యత అవుతుంది. కానీ పదవి లేకుంటే ప్రజలు, ప్రజా సమస్యలు పట్టవు అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించటం అది ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఉద్యమాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి వారి ప్రాణాలతో రాజకీయం చేసే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కూడా 400 ఎకరాల భూమి వివాదంలోకి వారికి సంబంధం లేని హెచ్సియు విద్యార్థులను లాగి తమ రాజకీయ లబ్ధి కోసం విషయాన్ని వివాదంగా మార్చారు అంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు. అలాగే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జరగాలంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుందని, గతంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని కూడా విపక్ష పార్టీలు ఇలా నిలువరించి ఉంటే హైదరాబాద్ ఇప్పుడు ఈ స్థానంలో ఉండేదా అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. ఇలా ప్రభుత్వం తన వాదనలు తాను వినిపిస్తూ విద్యార్థులు నిరసన పేరుతో తమ అభిప్రాయాన్ని తాము వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శల పేరుతో తమ రాజకీయం తాము చేస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ మాత్రం ఇవేవి పట్టనట్టు తన ఫామ్ హౌస్ జీవితం తాను గడుపుతున్నాడు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశంలో కూడా కేసీఆర్ ఇలా మౌనంగా ఉండటంతో ఓటమితో కేసీఆర్ రాజకీయంగా అస్త్ర సన్యాసం చేశారా అనిపిస్తుంది. కేసీఆర్ మౌనం ఆయన రాజకీయ జీవితానికే కాదు, బీఆర్ఎస్ భవిష్యత్తుకు కూడా ప్రమాదమే అనేది కేసీఆర్ ఇప్పటికైనా గ్రహించాలి.